కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి లెఫ్ట్ పార్టీలపై చేసిన విమర్శలు అటు కేరళంతో పాటు ఇటు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేరళలో మాట్లాడిన మాటల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? గతంలో కమ్యూనిస్టులను సిద్ధాంతకర్తలుగా ఆకాశానికి ఎత్తిన ఆయనే పినరయి విజయన్ను ప్రధాని మోడీతో పోల్చడం దీనికి నిదర్శనం. రేవంత్ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఐక్యతను దెబ్బతీస్తాయా? తెలంగాణలో కమ్యూనిస్టుల మద్దతు అవసరమని తెలిసి కూడా రేవంత్ రెడ్డి ఇలాంటి విమర్శలు ఎందుకు చేశారు? కేరళలో కాంగ్రెస్ ఉనికి కోసం చేస్తున్న పోరాటం తెలంగాణలో మిత్రధర్మానికి తూట్లు పొడిచినట్లేనా? లెట్స్ వాచ్. రెండు రోజుల కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సిపిఐ సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్ ను టార్గెట్ చేసి విమర్శల దాడి సాగించారు. కేరళంలోని అధికార సిపిఐ సిపిఎం పార్టీల లెఫ్ట్ ఫ్రంట్ కు ఓటు వేస్తే ప్రధాని నరేంద్ర మోడీకి వేసినట్టే అని రేవంత్ సంచలన విమర్శలు చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడి లెఫ్ట్ కూటమిపై ఆరోపణలు చేశారు. దీంతో రేవంత్ వ్యాఖ్యలు ఇండియా కూటమిలో చిచ్చు పెట్టేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానికి విజయన్ నీడలాంటి వాడని, వాళ్ళిద్దరూ అన్నదమ్ముల వారని విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత ఘటనపై కేరళ సీఎం విజయన్ ఇటీవల విమర్శలు గుప్పించారు. ఈ కారణంగానే విజయన్ పై రేవంత్ కక్షతో ఈ వ్యాఖ్యలు చేశారని ఎల్డీఎఫ్ కూటమి మండిపడుతున్నది. కేరళలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలోని సిపిఐ సిపిఎం నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రాజకీయ అవకాశవాదానికి ఈ వైఖరి పరాకాష్ట అని ఆ పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇండియా కూటమి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణలో చట్టపట్టాలేసుకుని తిరుగుతున్న కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య కేరళం ఎన్నికలు చిచ్చురేపే. మొన్నటి వరకు ఎర్రన్నలు మా ప్రాణ స్నేహితులు అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కేరళంకు వెళ్లి లెఫ్ట్ పార్టీలకు కాలం చెల్లిపోయిందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వెళ్లి వారిని సిద్ధాంతకర్తలని కొనియాడిన కొద్ది రోజులకే రేవంత్ తన స్వరం మార్చడం డబుల్ స్టాండ్ రాజకీయాలకు నిదర్శనమని రాజకీయ వర్గాల్లో జోరుగానే చర్చ జరుగుతోంది. ఖమ్మంగడ్డపై కమ్యూనిస్టులను ఆకాశానికెత్తిన రేవంత్ కేరళంలో మాత్రం పినరయి విజయన్ సర్కార్పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ, సీఎం విజయన్ ఒక్కటే అని ఆయన చేసిన వ్యాఖ్యలు లెఫ్ట్ పార్టీల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కలిసి పనిచేస్తున్నామని చెబుతున్నారు. కానీ రాష్ట్రాల సరిహద్దులు దాటగానే మిత్రధర్మం ఎందుకు పాటించడం లేదనే చర్చ జరుగుతోంది. రేవంత్ మాటలో కాంగ్రెస్ హైకమాండ్ లైన్లో ఉన్నాయా, లేక కేరళం నేతలను ఖుషీ చేయడానికి చేసిన స్థానిక రాజకీయ వ్యూహం అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కమ్యూనిస్టు నేతలు బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సైతం ఘాటుగానే స్పందించారు. పొత్తులో ఉంటూ ఇలాంటి విమర్శలు చేయడం వల్ల కాంగ్రెస్ కే నష్టమని హెచ్చరించారు. తెలంగాణలో ప్రభుత్వం నిలబడాలన్నా, పరిషత్ గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలన్నా తమ పార్టీ మద్దతు అవసరమని తెలిసి రేవంత్ ఎందుకు గీత దాటారనేది సిపిఐ నేతల సూటి ప్రశ్న. మిత్రపక్షాల మధ్య ఉండాల్సిన కనీస మర్యాద లోపించిందని వారు మండిపడుతున్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, సీతారాం యెచూరి వంటి నేతలు భుజం కలిపి నడుస్తుంటే క్షేత్రస్థాయిలో రేవంత్ వంటి నేతలు చేస్తున్న విమర్శలతో ఇండియా కూటమి ఐక్యతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యమైనప్పుడు మిత్రపక్ష సీఎంను మోడీతో పోల్చడం ద్వారా రేవంత్ ఎవరికి లాభాన్ని చేకూర్చాలనుకుంటున్నారని వారు అంటున్నారు. కేరళంలో ఉనికి కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ చేస్తున్న పోరాటం తెలంగాణలో పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తుందనే విమర్శలు వినపడుతున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి కేరళ టూర్ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య కొనసాగుతున్న పొత్తుపై కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టినట్లే అనే చర్చ జరుగుతోంది. అటు హైకమాండ్ కు సమాధానం చెప్పుకోలేక, ఇటు స్థానిక మిత్రపక్షాలను బుజ్జగించలేక తెలంగాణ కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, ఏదైనా సాధ్యమే అని అంటుంటారు. కానీ కాంగ్రెస్ ఇక్కడ దోస్తీ అక్కడ కుస్తీ అన్నట్లు వ్యవహరిస్తే అది పార్టీ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య మాటల యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.